హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ డేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిబ్బా నిబ్బి గురించి మాట్లాడుకుందాం. తిప్పి కొడితే ఏజ్ కూడా ఉండదయా. 17, 18 అంటే ఓకే, 16, 17, 15 ఈ మధ్య ఉంటాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ వాళ్ళది వస్తుంది, ఇలానే అదే వస్తుంది కాబట్టి నీకు ఫస్ట్ ఒక క్లిప్ వేస్తా, సైడ్ చూడండి. ఏమన్నది ఇది? నువ్వు ఫస్ట్ ట్రెండింగ్ అయింది ఈ రీల్ వల్ల. అక్కడేంది మేము ఇక్కడైనా ఇచ్చుకుంటాం మళ్ళీ ఏంది మేము పెళ్లి చేసుకుంటాం. ఇంట్లో ప్రాణాలు పోతే ఇలా చేశానని ఇప్పటికే ఒకటి పెళ్లి చేసుకుందా. ఆ పెళ్లి దేనికోసం? ట్రెండ్ అవని. ఓకే, మళ్ళా నువ్వు నా బంగారవి, నువ్వు నా వేస్తున్నారయ్యా పాటల మీద రీల్స్. ఓకే, నాన్న నీకు విషయం చెప్పను, తెలుసా సెంటర్ అది ఏందో తెలియదు. ప్రెగ్నెన్సీ, నేను ప్రెగ్నెంట్ అయ్యా. అయ్యో ఆడు తండ్రి, అరే పెళ్ళి అయింది ఎప్పుడు పిల్లలు ప్లానింగ్ ఉంటే పెళ్ళైనా ఒక 2 నెలలు 3 నెలలు ఇలా గ్యాప్స్. పెళ్ళైనా 4-5 రోజులకే కిట్ పట్టుకుని వచ్చేసింది నేను ప్రెగ్నెంట్ అని. ఇట్లా ఆ తర్వాత నడుస్తూనే ఉంది, టాపిక్ బాగానే ఉంది, ఇలా నడుస్తుంది. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, చూసిన వాళ్ళకి మనకు అర్థం కాదు. నడుస్తూనే ఉంటది. ఆ తర్వాత ఇంకేంటబ్బా, అన్న పర్సన్ కి అన్నది నాకు డైవర్స్ కూడా, డైవర్స్ పేపర్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి జిరాక్స్ తీసుకొని వచ్చి డివోర్స్ పేపర్స్. అత్తట్లో డివోర్స్. పెళ్ళైంది ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఎప్పుడు విడాకులు. మళ్ళా వీడు నాకు నువ్వు వద్దు, ఎందుకంటే నాకు వీడమ్మా ఇష్టం, నువ్వు అయిపోయింది ఇక్కడికి. మళ్ళా వీళ్ళ టాపిక్ ఏంది అసలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం, మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు దీనికి కూడా సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి ఇదంట. ఈ భోగి పంచాయతీలు అన్ని మనం చూస్తాం. బాగానే ఉంది, తీసేటోళ్ళకి వాళ్ళకి ఎట్లున్నాయి, లేకపోయినా మనకైతే చుక్కలే. కానీ అట్లెట్లా ఏమన్నా లైకులు కొడుతారు ఎంతగానో, పోనీలే. వీడు డైలాగ్ కొడతాడు అయ్యా, బంగారం కాదు ఏది, మమ్మీ నువ్వు లేకుండా నేను లేను మమ్మీ అనుకుంటా. ఒక్కప్పుడు ఒక డైలాగ్, ఇంకోటప్పుడు ఇలా సీన్. ఏదో నాకు అర్థం కాదు, మొత్తం ఆ రొమాన్స్. పబ్లిక్ ఏం మెసేజ్ చేద్దాం అని. సరే ఏంది, ఫస్ట్ ఓడు టామ్, తర్వాత దిలీప్ తర్వాత ఇంకోడో సన్స్. దిలీప్ పెళ్లి చేసుకుని ట్రాక్ నడుస్తుంది, ఇంకో ట్రాక్ నడుస్తుంది, వీని ఫేమస్, ఇలా బాగా నడుస్తుంది. అయ్యే టాపిక్ వెళ్ళేది ఏమంటే, నువ్వు నా బంగారమే, నేను నీ సింగారమే. వీళ్ళ వల్ల వేరే మధ్యలో ఒక ఆమె ఉంటుంది, ఆమె ఛానల్లో పెట్టుకుంటుండే, దానివల్ల కొంచెం ఫాలోవర్స్ కానీ అన్ని బాగా వస్తున్నాయి కాబట్టి ఆమె నడిపింది బాగానే, ఇది అని. వీళ్ళంతా స్క్రిప్టెడ్ అబ్బా, ఎవరు నమ్మకండి. ఈ నమ్మి మీరు కూడా అయ్యో ఇది ఎంతమంది అదే ఏమంటారు, బేకర్దాని అంటారు కదా, అదే అనుకుని. ఇప్పుడున్న సొసైటీ కూడా అంతే. ఒక అమ్మాయి 4 రైతులను లవ్ చేసి మోసం చేస్తూ ఇదంతా నడుస్తుంది. అబ్బాయిలు కూడా ఈజీగా నమ్మేస్తున్నారు. అసలు రియల్ స్టోరీ ఏంది నేను పార్ట్ 2లో చెప్తా.
అప్పటి వరకు ఈ వీడియోని చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కొట్టండి. అట్లాగే ఈ నిబ్బా నిబ్బిని మీకు నచ్చినట్టు చేసుకోండి కామెంట్లు, అది మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ 2 ఎలా అంటే మీకు రియల్ జనరేషన్ ఎలా ఉంది ఏంది నేను పార్ట్ 2లో చెప్తా. అసలు జరిగిన సిచ్యువేషన్ చెప్తా. ఒక అమ్మాయి ఎంతమంది మెయింటైన్ చేసింది, ఆ అబ్బాయి ఎంతమంది మెయింటైన్ చేస్తుండు, అమ్మాయి అబ్బాయి ఏంది, అసలు వీళ్ళ మధ్య టాపిక్ ఏంది, వీళ్ళు ఎట్లా తెలిసింది, ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ వెయిట్ చేయండి. ఓకే.